నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కేసు ఆయిషా మీరా హత్య కేసు. 2007 డిసెంబర్ 27న సంభవించిన ఈ ఘటన అప్పట్లో ఎన్నో ప్రకంపనలకు కారణమైంది. ఈ కేసును విజయవాడ సిబిఐ కోర్టు కొట్టేసింది. కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసు మూసివేస్తున్నట్టు ప్రకటించింది. 18 ఏళ్ల పాటు పోరాడిన ఆయిషా మీరా తల్లిదండ్రులు ఇకపై తాము పోరాడలేమని వాపోయారు. కనీసం ప్రైవేటు కేసు కూడా వేయలేమని కోర్టుకు చెప్పడంతో ఈ కేసు కథ ఇక ముగిసిపోయినట్టు కనిపిస్తుంది. 2007 నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. ఎందరినో విచారించారు. కింది కోర్టులో, హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రభుత్వం సిట్ వేసింది. సిబిఐ ఎంక్వైరీ కూడా చేసింది. ఇప్పటికీ ఈ కేసు ఒక మిస్టరీగానే మిగిలింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ పరిణామ క్రమాలేంటి? మా ప్రతినిధి నరసింహ మరిన్ని వివరాలు అందిస్తారు. 2007 డిసెంబర్ 27 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన బి ఫార్మసీ విద్యార్థిని ఆయిషా మీరా హత్య కేసును ముగిస్తున్నట్లు కూడా విజయవాడ ఏసీపీ కోర్టు ప్రకటించింది. కేసుకు సంబంధించి ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని 18 ఏళ్ల తర్వాత కేసుని క్లోజ్ చేసింది. ప్రస్తుతం మనం ఇబ్రహీంపట్నంలోని ఆయిషా మీరా చదివిన హాస్టల్ ఉంటున్నటువంటి హాస్టల్లో ప్రస్తుతం మనం ఉన్నాము. ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు. ప్రస్తుతం బిస్మిల్లా బాయ్స్ హాస్టల్, కానీ అప్పట్లో ఏదైతే దుర్గా హాస్టల్గా ఉండేది, కానీ ఆయిషా మీద హత్య జరిగిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి వారు వేరే వాళ్ళకి లీజ్ కావడంతో ప్రస్తుతం బిస్మిల్లా బాయ్స్ హాస్టల్గా మారింది. కానీ డిసెంబర్ 27, 2007 ఒక్కసారి ఏం జరిగిందో ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం ఆయిషా మీరా ఆ బిల్డింగ్లోనే ఏదైతే హాస్టల్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటూ చదువుకుంటూ ఉండేది. ఎందుకంటే దగ్గరలోనే నిమ్రా కాలేజీ ఉంది. చదువు నిమిత్తం కూడా ఆమె వెళ్తూ వస్తూ ఉంటుంది. దగ్గరలో ఉంటుంది కాబట్టి ఈ హాస్టల్ని ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఆమె ఉంటుంది. మొత్తం ఇక్కడ చదువుకుంటున్న తర్వాత ఒక్కసారిగా కూడా ఏదైతే 2007 డిసెంబర్ 27 హత్య జరిగింది. హత్య జరిగిన తర్వాత నుంచి కూడా కేసులో అనేక మలుపులు తిరుగుతూనే వస్తున్నాయి. సత్యంబాబును దోషిగా ప్రకటించారు. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్ళిన తర్వాత సత్యంబాబు నిర్దోషిగా బయటకు వచ్చారు. అయితే అనేక మందిని విచారించడం జరిగింది. స్నేహితులు కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, దాదాపు వేలాది మందిని విచారించారు. కానీ ఇప్పటి వరకు కూడా దోషులు ఎవరో కూడా సరైన సాక్ష్యాధారాలను పట్టుకోవడంలో కూడా పూర్తిగా విఫలమయ్యారంటూ కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఒకవైపు పోలీస్ వర్షన్ విచారణ జరిగింది, మరోవైపు సత్యంబాబు ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించి ఏం జరిగిందని కూడా ఒకసారి మొత్తం ఎంక్వైరీ చేశారు. కానీ సీన్ మొత్తం రీకన్స్ట్రక్షన్ చేశారు. వాస్తవాలు దగ్గరలో ఉన్నాయి, కానీ సరైన ఆధారాలు చూపించలేకపోయారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు కూడా రావడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే కేసుకు సంబంధించి దాదాపు నిమ్రా ఏదైతే ఫార్మసీ కళాశాలలో బి ఫార్మసీ చదివేది, మొత్తం కూడా ప్రతి ఒక్కరితో కూడా చనువుగా ఉండేదంటూ కూడా అప్పుడు స్నేహితులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. 2007 డిసెంబర్ 27 హాస్టల్లో ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారు. దీనిపై ఇబ్రహీంపట్నం పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కూడా ఏదైతే అనాసాగరం గ్రామానికి చెందినటువంటి సత్యంబాబును 2008 ఆగస్టు 16వ అరెస్టు చేశారు. కేసును విచారించిన మహిళా సెషన్స్ కోర్టు అతన్ని దోషిగా నిర్దోషిస్తూ కూడా 2009 సెప్టెంబర్ 30న జీవిత ఖైదు విధిస్తూ కూడా తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలోనే అక్కడ పోతే హైకోర్టుని సత్యంబాబు ఆశ్రయించడం జరిగింది. 2017 మార్చి 30వ అతన్ని నిర్దోషిగా నిర్ధారించి తీర్పు కూడా వెలువరించింది. దీనిపై ఆయిషా మీరా తల్లిదండ్రులు 2018 జనవరి 27వ హైకోర్టులో అప్పీల్ చేశారు. కేసు విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా అటు కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించినటువంటి పరిస్థితి. అయితే సిట్టు దర్యాప్తులో కూడా పురోగతి లేకపోవడంతో 2018 డిసెంబర్ 16వ కేసు సిబిఐ చేతుల్లోకి వెళ్ళింది. సిబిఐ కూడా అనేక మందిని విచారించడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పోలీసులను విచారించారు. అప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారించడం జరిగింది. ఏదైతే కొంత ప్రమేయం ఉందంటూ ఆరోపణలు వస్తున్నాయి వారిని కూడా విచారించడం జరిగింది. కానీ ఎటువంటి పురోగతి లేదంటూ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అటు ఆయిషా తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సిబిఐ అధికారులు కూడా అప్పుడు రీపోస్ట్ మార్టం కూడా చేయించారు. దర్యాప్తు పూర్తయిందంటూ కూడా గత ఏడాది హైకోర్టుకు నివేదిక సమర్పించిన నేపథ్యంలో కొత్త సాక్ష్యాలు కానీ అటు ఆధారాలు కానీ ఏమీ లేవంటూ కూడా కేసు రికార్డు ధ్వంసమైందంటూ కూడా సిబిఐ నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఘటన జరిగినప్పుడు ఆయేషాతో పాటు హాస్టల్లో ఉన్నటువంటి స్నేహితులు ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న నేపథ్యంలో వారితో సంప్రదించి అటు వాట్సాప్ ద్వారా రికార్డు స్టేట్మెంట్ చేశారు. అక్కడ ఏం జరిగింది, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి, ఆ సమయంలో ఏం జరిగింది అనేది ప్రతిదీ కూడా వాకప్ చేశారు. అయినా కూడా పురోగతి అయితే లేదు. అయితే సిబిఐ కోర్టు విచారించే సమయంలో ప్రైవేట్ కేసు
వేసుకునే విధంగా కూడా వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి తమకు కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక లేదు, ఇక మేము తిరగలేము, ఎందుకంటే దాదాపు 18 ఏళ్ల పాటు తిరుగుతూనే ఉన్నాము, కానీ ఎక్కడా కూడా కేసుకు సంబంధించినటువంటి పురోగతి లభించలేదు. కింది స్థాయి కోర్టు కావచ్చు, అటు హైకోర్టు కావచ్చు, అటు సిబిఐ కోర్టు, సిట్టు అధికారులు అనేక సార్లు విచారించిన నేపథ్యంలో కూడా ఎక్కడా కూడా పురోగతి లభించలేదు. తమకు న్యాయం జరుగుతుందా లేదా అనేది పక్కన పెడితే ప్రస్తుతం కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక లేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రైవేట్ కేసు కూడా మేము వేయలేమంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం అసలు ఆ 2007 డిసెంబర్ 27వ తేదీన అసలు ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి ఏం జరిగింది? ఇబ్రహీంపట్నంలోని దుర్గా లేడీస్ హాస్టల్లో ఆనాడు ఏం జరిగింది? ఇప్పటికీ క్లూస్ లభించకపోవడానికి గల కారణాలంటి? ఈ కేసు ఒక మిస్టరీగా ఎందుకు మిగిలిపోయింది? సత్యంబాబు వీడియోలో ఏముంది? తర్వాత ఏం తేలింది? ఆనాటి ఆయేషా మీరా లేడీస్ హాస్టల్ రూమ్ నుంచి మా ప్రతినిధి నరసింహ మరిన్ని వివరాలు అందిస్తారు. సరిగ్గా 18 ఏళ్ల క్రితం బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య జరిగినటువంటి దుర్గా హాస్టల్, ఆమె ఉంటున్నటువంటి రూమ్ దగ్గర ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం. ఇదే బాల్కనీలో ఆమె చదువు అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా రూమ్లోకి వెళ్ళడం జరిగింది. రూమ్లోకి వెళ్ళిన తర్వాత పుస్తకాలను పక్కన పెట్టేసి అక్కడి నుంచి ఆమె కొంత నిద్రలోకి వెళ్ళడం జరిగింది. అయితే ఒకసారి రూమ్లోకి వెళ్దాం. ఆమె ఉన్నటువంటి రూమ్లో ఎటువంటి సిచ్యువేషన్ ఆ రోజు అంటే 18 ఏళ్ల క్రితం నెలకొన్నటువంటి విజువల్స్ని ఒక్కసారి నేను చూపిస్తాను. ఇదే ప్రాంతంలో ఆయేషా మీరా పుస్తకాలను పక్కన పెట్టి నిద్రలోకి వెళ్ళడం జరిగింది. అయితే గుర్తు తెలియని వ్యక్తి రావడం, ఒక్కసారిగా వచ్చిన తర్వాత ఆమె తలపైన బాధడంతో ఆమెకు అక్కడికక్కడే కూడా తీవ్ర రక్తస్రావమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు పోలీసులు చెప్తున్నారు, మరోవైపు అప్పుడు పోలీసులు నిర్ధారించిన సమయంలో కూడా సత్యంబాబు కూడా దోషిగా తేల్చడం జరిగింది. సత్యంబాబు చేశాడు, ఘాతుకానికి పాల్పడ్డాడంటూ కూడా పోలీసులు ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఆ నివేదికకు సంబంధించి కూడా మొత్తం అప్పుడు సత్యంబాబుని దోషిగా కూడా తేల్చడం జరిగింది. కానీ సత్యంబాబు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో కూడా ఏదైతే ఆయేషా మీరాకు సంబంధించి ఒక సినిమాకి విజయవాడలో సినిమా చూసి వచ్చిన తర్వాత నేరుగా అక్కడి నుంచి గోడ దూకి నేను పైకి రావడం జరిగింది. ఇక్కడ ఆయేషా మీరా నిద్రిస్తున్న సమయంలో ఆమె తలపైన నేను బాధడం జరిగింది, దాంతో ఆమె తీవ్ర రక్తస్రావం అయింది అంటూ కూడా చెప్పడం జరిగింది. పోలీసులు కూడా ఇదే సీన్ రీకన్స్ట్రక్షన్లో కూడా సేమ్ ఇదే మొత్తం కూడా అటు ఛార్జ్షీట్లో కూడా పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఈ కేసుకు సంబంధించి కూడా కానీ తర్వాత సత్యంబాబు హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టులో ఆయన నిర్దోషిగా బయటకు రావడం జరిగింది. కానీ అనేక మందిని విచారించారు, కానీ ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది ఆయేషా మీరా కేసుకు సంబంధించి. ప్రస్తుతం ఏదైతే ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్పిన దాని ప్రకారం కూడా తలపైన రాడ్డుతో బాధారు, అందుకనే ఆ తీవ్ర రక్తస్రావం అని చెప్పి. కానీ సత్యంబాబు రిలీజ్ చేసినటువంటి వీడియోలో చిన్నపాటిది ఉంటే దాంతో నేను కొట్టానని చెప్తున్నారు. కానీ అక్కడి నుంచి తర్వాత ఏదైతే ఇక్కడి నుంచి నేరుగా ఆమె ఉంటున్నట్టు 2 కాళ్ళు చేత్తో పట్టుకొని, అంటే సుమారు ఉదాహరణ చూపిస్తాను, అంటే ఏమి ఇట్లాగా 2 కాళ్ళు చేత్తో పట్టుకొని ఇట్లాగా తీసుకుంటూ రావడం జరిగింది. అంటే కొంత బరువు ఉంది, అయినప్పటికీ కూడా లాక్కుంటూ వచ్చానంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఆయన లాక్కొచ్చినట్లు కూడా అటు పోలీసుల వర్షం చూడొచ్చు, దాంతోపాటు సత్యంబాబు రిలీజ్ చేసినటువంటి వీడియోలో కూడా చూడొచ్చు. అంటే ఇట్లా ఈ ప్రాంతం నుంచి ఇలాగా లాక్కుంటూ వచ్చిన క్రమంలో ఈ మార్గం ద్వారా అంటే ఈ గేటు ప్రస్తుతం ఈ గేట్ నుంచి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం లాక్ వేసి ఉండడం వల్ల ఆ గేటు ద్వారా చూపిస్తున్నాను. ఇటు నుంచి లాక్కొచ్చిన సమయంలో నేరుగా ఇదే ప్రాంతంలో ఈ విధంగా లాక్కొచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. పోలీసులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించి కూడా వస్తున్న క్రమంలో కూడా మొత్తం ఈ మార్గం అంతా కూడా అంటే వాళ్ళు నిర్ధారించిన దాని ప్రకారం కూడా అప్పుడు అర్ధరాత్రి ఘటన జరిగిన తరువాత మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా లాక్కొచ్చిన తర్వాత తీవ్ర రక్తస్రావం అవడం జరిగింది. రక్తస్రావం అయిన తర్వాత మొత్తం ఇదంతా రక్తం ఉంటున్న సమయంలో రక్తపు మడుగులు ఉన్నటువంటి ఆయేషా మీరాను ఇదే ప్రాంతం మీదుగా తీసుకురావడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత లోపలికి నేరుగా ఇలా తీసుకొచ్చిన తరువాత ఈ ప్రాంతంలో ఇదే బాత్రూంలో ఇక్కడ పడివేయడం జరిగింది. ఒక కాల్ని ఈ ట్యాప్కి పెట్టడం జరిగింది. అంటే ఈ ట్యాప్కి చుట్టిన తర్వాత మరొక తల ఈ ట్యాప్ వద్ద ఉండడం జరిగింది. ఈ తల వద్ద ఇక్కడ పడేసిన సమయంలో కూడా ఇక్కడ 2వ కాల్ని ఇక్కడ ఈ ట్యాప్ మీద పెట్టడం జరిగింది. అప్పుడు కూడా ఆమె కొంత కొన ఊపిరితో ఉంది, ఇంకా ప్రాణాలతో ఉంది. ఆ సమయంలో కూడా ఆమె పైన మొత్తం ఇక్కడంతా మెడకి చున్ని కట్టిన తర్వాత ఇక్కడ కూడా కట్టివేసిన తర్వాత
ఆమె పైన అత్యాచారం జరిగింది అనేది కూడా ఏదైతే ఆ రిపోర్ట్స్లో తెలుస్తుంది. అంటే ఆమె పైన ఫస్ట్ తలపై బాధిన తర్వాత ఆ తర్వాత అత్యాచారం చేసి ఇదే ప్రాంతంలో చంపినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత మొత్తం ఉదయాన్నే రాత్రిపూట జరిగింది. ఆ తర్వాత నిందితుడు ఎవరైనా అతను పరారవ్వడం కూడా జరిగింది. అంటే అప్పుడు ఆ సమయంలో చెప్పిన దాని ప్రకారం కూడా ఏదైతే పోలీసులు రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, దాంతోపాటు సత్యం బాబు వ్యవహారం కూడా చూడవచ్చు. ఆ వీడియోకి సంబంధించి కూడా సత్యం బాబు చెప్పిన దాంట్లో కూడా ఇదే ప్రాంతం నుంచి, అంటే ఒకసారి చూడొచ్చు, విజయవాడలో తాను సినిమాకి చూసి వస్తున్నాను, సినిమా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక అమ్మాయి చదువుకుంటూ ఉంది, ఎందుకంటే బాలికల హాస్టల్ అప్పుడులో. అయితే ఇక్కడ నుంచి ఇదే ప్రాంతం నుంచి ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఇదే ప్రాంతం నుంచి ఆ గోడ మీదుగా, అంటే సాధారణంగా ఎవరైనా కూడా గోడ ఎక్కే విధంగా ఉంటుంది. ఒకవేళ గోడ అందకపోయినా కూడా పక్కన గేటు మీద కాలేసుకొని వచ్చే విధంగా కూడా ఉంటుంది. ఆ గోడ ఎక్కిన తర్వాత అక్కడి నుంచి ఈ కింద ఉన్నటువంటి కిచెన్ రూమ్ పైకి రావడం జరిగింది. కిచెన్ రూమ్ నుంచి నేరుగా ఈ పైకి అత్యంత సులువుగానే వచ్చే విధంగా కూడా బాలికల హాస్టల్లో అయితే ప్రస్తుతం ఉంది. అదే ట్యాప్ ఏదైతే పైపు ద్వారా పైకి ఎక్కినట్లుగా కూడా అటు సత్యం బాబు వీడియోలో చెప్పినటువంటి పరిస్థితి. పోలీసులు కూడా సీన్ రీకన్స్ట్రక్షన్లో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తం సాక్ష్యాలు కూడా ఆ మేరకే గ్యాదర్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే దాని ద్వారా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఏదైతే ఈ ఉందో ఈ విండో ద్వారా లోపలికి వెళ్ళిన తర్వాత ఆయిషా మీరా పై ఆమె కొట్టడం, తర్వాత బాత్రూమ్ దగ్గరికి తీసుకురావడం, తీసుకొచ్చిన తర్వాత అక్కడ కట్టేసిన తర్వాత దాడి చేసినట్లుగా కూడా పోలీసులు చేసినటువంటి సత్యంబాబు వీడియోలో కూడా ఇదే అభిప్రాయాన్ని రిలీజ్ చేశారు. ఆ తర్వాత అతను నేను చేయలేదు, కావాలని నా చేత తెప్పించారు, డబ్బింగ్ చేయించారు, అది నా వాయిస్ కాదంటూ కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. తర్వాత హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టులో సత్యంబాబుని నిర్దోషిగా ప్రకటించిన నేపథ్యంలో అనేక మందిని విచారించడం జరిగింది. హాస్టల్ వార్డెన్తో పాటు మిగతా తోటి స్టూడెంట్స్ని ప్రతిదీ విచారించిన నేపథ్యంలో కూడా ఎటువంటి క్లూ కూడా ప్రస్తుతం దొరకలేదు. అయితే సిబిఐ ప్రస్తుతం ఏదైతే లోకల్ కోర్టులో జరిగింది, తర్వాత హైకోర్టులో జరిగింది, తర్వాత ప్రభుత్వం ఒక సిట్ వేయడం జరిగింది. ఆ తర్వాత సిబిఐ కూడా విచారణ జరిపిన తర్వాత కూడా కేసుకు సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు దొరకలేదు అంటూ కూడా కేసుని కొట్టివేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ఆయిషా మీరాకు సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయో వాటికి సంబంధించి తల్లిదండ్రులకు అప్పచెప్పాలంటూ కూడా కోర్టు ఆదేశించింది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఇది, అయితే ప్రైవేటు పిటిషన్ వేసుకుంటే కనుక విచారణ కొనసాగుతుందంటే కోర్టుల చుట్టూ 18 ఏళ్ళుగా తిరిగి అలిసిపోయాము, తమ వద్ద ఆర్థికంగా అంత సపోర్ట్ లేదు, ఆధారాలు లేవని పదే తెలుస్తుంది, కానీ ఇంతవరకు హంతకుడు ఎవరైనా బయటపడలేదు, ఇప్పుడు మళ్ళా తిరిగినా కూడా ప్రయోజనం ఉంటుందో లేదో అంతా ఆ భగవంతుడికే తెలుస్తుందంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్. ప్రస్తుతం అవశేషాలు ఏవైతే ఉన్నాయి, ఈ నెల 27వ తేదీన ఆయిషా మీరాకు సంబంధించినటువంటి అవశేషాలు తెనాలిలో ఏదైతే మత గురువుల సమక్షంలో అంత్యక్రియలు చేసే విధంగా కూడా ఆయిషా మీరా తల్లిదండ్రులు అయితే భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక్క విషయం అయితే ఖచ్చితంగా చెప్పాలి, 18 ఏళ్ల పాటు అనేక మందిని విచారించినా కూడా ఆ సమయంలో ఏం జరిగింది అనేది కూడా కొంతమంది సాక్ష్యాలు తారుమారు చేశారు, మొత్తం తుడిసేశారు, అవన్నీ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు క్లూ అనేది బయటకు రాలేదు. కానీ ఒక్కటైతే అర్థమవుతుంది, నిజం ఎప్పటికీ దాగదు అంటూ ఉంటారు, కానీ చూడాలి ఆ నిజం ఎప్పుడు బయటపడుతుందో అని. ఈ నెల 27న తెనాలిలో వారి మతాచారం ప్రకారం జరగబోయే అంత్యక్రియల పరిస్థితి ఏంటి, ఆ వివరాలు ఎలాంటివి మా ప్రతినిధి మణి అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి బి ఫార్మసీ విద్యార్థిని ఆయిషా మీరా హత్య కేసుకు సంబంధించి నిన్న విజయవాడ సిబిఐ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కేసుకు సంబంధించి సిబిఐ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా కేసులో ఆధారాలేమీ లేకపోవడం, పురోగతి ఏమీ లేకపోవడంతో కేసును కొట్టేస్తున్నట్టుగా కూడా సిబిఐ కోర్టు ప్రకటించింది. మరోవైపు సిబిఐ విచారణ కోసం తీసుకున్నటువంటి ఆయిషా మీరాకు సంబంధించిన శరీర భాగాలను కూడా తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాలి, వారి మత ఆచారాల ప్రకారం ఖననం చేయాలంటూ కూడా కోర్టు కూడా తీర్పునిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆయిషా మీరాకి సంబంధించిన శరీర భాగాలు కూడా తల్లిదండ్రులకు అప్పగిస్తారు. ఈ నెల 27వ తేదీన తెనాల్లోని హబ్రస్థాన్లో ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. ప్రస్తుతం నేను ఏదైతే ఆయిషా మీరా అంటే 2007లో ఘటన జరిగిన తర్వాత అప్పుడు ఆయిషా మీరాని ఇదే ప్రాంతంలో ఇక్కడ ఖననం చేశారు. ప్రస్తుతం ఏదైతే ఆ ప్రాంతం ఉందో అక్కడ నేనున్నాను. ఈ హబ్రస్థాన్లోనే ఈ నెల 27వ తేదీన అటు సిబిఐ అధికారులు తల్లిదండ్రుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. వారి తిరిగి ఆయిషా మీరాకు సంబంధించిన శరీర భాగాలను అంటే సిబిఐకి 2018లో కేసును సిబిఐకి అప్పగించిన తర్వాత రెండోసారి పోస్ట్ మార్టం కోసం దానికి సంబంధించిన విచారణ కోసం ఆయిషా మీరాకు సంబంధించిన
శరీరానికి సంబంధించి కొన్ని శరీర భాగాలను కూడా తీసుకెళ్లారు ఆ విచారణ కోసం. ఆ నేపథ్యంలో కేసు సిబిఐకి సంబంధించి సిబిఐ విచారణ చేసిన దాదాపు చాలా ఏళ్ళు విచారణ చేసిన తర్వాత కూడా ఇప్పటికీ పురోగతి లేకపోవడంతో ఏదైతే 2018 తర్వాత ఆయేషా మీరాకు సంబంధించి రెండోసారి పోస్ట్ మార్టం కోసం ఆయేషా మీరాకు సంబంధించినటువంటి శరీర భాగాలను కూడా తీసుకెళ్లారు. అప్పటి నుంచి కూడా శరీర భాగాలను వారికి అప్పచెప్పలేదంటూ కూడా తల్లిదండ్రులు కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసుకు సంబంధించి కూడా నిన్న సిబిఐ కోర్టు తీర్పును వెలువరించింది. ఆయేషా మీరా నుంచి కలెక్ట్ చేసినటువంటి శరీర భాగాలన్నింటినీ కూడా తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాలి. అటు సిబిఐ అధికారులు అదేవిధంగా తల్లిదండ్రుల సమక్షంలో మొత్తం వారి మత ఆచారాల ప్రకారం కార్యక్రమం అంతా కూడా పూర్తి చేయాలి. అంతటిని కూడా కార్యక్రమం మొత్తం అంతా కూడా వీడియో రికార్డింగ్ చేయాలి. మొత్తం శాస్త్రీయ ప్రకారం కూడా మత ఆచారాల ప్రకారం మొత్తం పూర్తిగా జరిగేలాగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి అటు ఆయేషా సిబిఐ కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. అయితే ప్రస్తుతం తల్లిదండ్రులు అయితే మాత్రం ఇప్పటి వరకు కూడా శరీర భాగాలను తమకు అప్పగించలేదు. మరోవైపు సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏముందనే దాని మీద కూడా తల్లిదండ్రులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే గతంలో సిట్ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్నే మళ్ళీ సిబిఐ కూడా ఇచ్చింది. కేసులో పురోగతి ఏమీ లేదు, తమ కుమార్తె ఇంకా న్యాయం జరగదు అంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా న్యాయం జరగని పక్షంలో తమ కుమార్తె మరణాన్ని ఆ రోజును సంస్మరణ దినంగా ప్రకటించాలంటూ కూడా ప్రభుత్వాన్ని కూడా కోరే ప్రయత్నం కూడా చేశారు. అయితే ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి పూర్తిగా కూడా సిబిఐ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కేసులో ఏం ఆధారాలు లేవు కాబట్టి కేసును కొట్టేసినట్టు కూడా ప్రకటించింది. మరోవైపు అటు ఆయేషా మీరా తల్లిదండ్రులు కూడా ఆ వయసు పైబడటంతో వాళ్ళు కూడా తమ పోరాడే శక్తి మాకు లేదు ఇంకా అని చెప్పి వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నెల 27వ తేదీన ఆయేషా మీరాకు సంబంధించినటువంటి అప్పుడు సిబిఐ విచారణ కోసం తీసుకెళ్ళినటువంటి శరీర భాగాలను మరి ఇప్పుడు కోర్టు నుంచి తల్లిదండ్రులు కూడా అప్పగిస్తారు. ఈ నెల 27వ తేదీన కోర్టుకు హాజరు కావాలని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అటు తల్లిదండ్రులతో పాటు కేసును విచారించిన సిబిఐ అధికారులు కూడా ఈ 27వ తేదీన కోర్టులో 10 గంటలకు హాజరు కావాలి. అక్కడ మొత్తం అంతా కూడా ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత అక్కడి నుంచి మొత్తం ఫుల్ సెక్యూరిటీతో తెనాలికి ఏదైతే అభ్రస్థానం గతంలో ఆయేషా మీరాను ఖననం చేసినటువంటి ప్రాంతం ఉందో అక్కడికి తీసుకొచ్చి మళ్ళీ శరీర భాగాలన్నింటినీ కూడా మళ్ళీ అదే ప్రాంతంలో ఉంచి వారి మత ఆచారాల ప్రకారం కూడా పూర్తిగా ఖననం చేసే ప్రక్రియ కూడా జరుగుతుంది. ఇదంతా కూడా పూర్తిగా వీడియో రికార్డింగ్ చేయాలి. తల్లిదండ్రులు సిబిఐ అధికారుల సమక్షంలో ఇదంతా కూడా జరగాలని చెప్పి ఇప్పటికే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీన ఆయేషా మీరాకు సంబంధించి శరీర భాగాలను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో ఖననం చేస్తారు. మొత్తానికి దాదాపు 18 ఏళ్ల పోరాటం తర్వాత ఇప్పటికీ కూడా కేసుకు సంబంధించి ఎవరు అసలైన దోషులు అనేది అయితే ఇప్పటికీ కూడా బయటపడలేదు. ఇంకా బయటపడే అవకాశం కూడా లేనట్లు కూడా మనకు తెలుస్తుంది. అత్యున్నత విచారణ సంస్థ దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ విచారణలో కూడా ఈ కేసుకు సంబంధించి ఏమీ పురోగతి లేకపోవడం, ఆధారాలు దొరకపోవడంతో ఇక్కడతో ఆయేషా మీరా సంబంధించిన కేసుకు సంబంధించిన మొత్తం అంతా కూడా పూర్తయింది అని చెప్పాలి. ఇంకా ముందు కూడా తల్లిదండ్రులు కూడా తాము ప్రైవేటు పిటిషన్లు కూడా దాఖలు చేసే ఇంకా శక్తి కూడా తమకు లేదని చెప్తున్న నేపథ్యంలో ఇక్కడతో ఆయేషా మీరా అంటే 18-19 సంవత్సరాల తల్లిదండ్రుల నిరీక్షణకు మరోవైపు మొత్తం దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఎదురు చూశారు. ఈ కేసుకు సంబంధించి ఎట్లాంటి తీర్పు వస్తుందని చెప్పి ఎదురు చూశారు. అయినప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించి ఎట్లాంటి ఆధారాలు లేకపోవడం, సిబిఐ దర్యాప్తులు కూడా ఆధారాలు ఏమి దొరకకపోవడంతో కేసును కొట్టేసినట్టు కూడా సిబిఐ కోర్టు ప్రకటించింది. ఈ నెల 27వ తేదీన ఆయేషా మీరాకు సంబంధించి అంత్యక్రియలు అయితే మొత్తం కూడా జరగనున్నట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇది ఎంతటి బాధాకరం! ఇన్నేసి చట్టాలుండి ఒక ఆడపిల్ల మరణానికి కారకులెవరో చెప్పలేకపోవడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇదెంత అన్యాయం అన్న మాట వినిపిస్తుంది. ఇంతకన్నా ఘోరం ఉంటుందా? అత్యంత పాశవికంగా ఆయేషా మీరాపై అత్యాచారం చేసి చంపేస్తే నిందితులెవరో తేల్చలేని దౌర్భాగ్యమా? కాలర్ ఎగరేసుకునే పోలీస్ ఆఫీసర్లు ఆయేషా మీరా ఆత్మకు ఏం సమాధానం చెబుతారు? 19 ఏళ్లు కోర్టు మెట్లు ఎక్కి ఎక్కి అలిసిపోయిన ఆయేషా తల్లిదండ్రులను ఏమని ఓదార్చుతారు? నా బిడ్డను చంపినవాడెవడు అని వాళ్ళడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేదెవరు? చట్టాలు, ఐపీసీ సెక్షన్లు ఉన్నది చెప్పుకోవడానికేనా? సిబిఐ అంటే చేతగాని బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషనా? ఆయేషా, మమ్మల్ని క్షమించు తల్లి. కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థ ఉన్నంత కాలం నీకు న్యాయం జరగదు. ఎన్నాళ్లు విచారణ జరిగినా
నీ కేసు తేలనే తేలదు. తమ వాళ్లను తప్పించే పాలకులు ఉన్నంతకాలం నీలాంటి అభాగ్యులు బలి కావాల్సిందే. ఇలాంటి వ్యవస్థలో ఉన్నందుకు మనమంతా సిగ్గుపడాల్సిందే. ఆయిషా, మమ్మల్ని క్షమించు. ఇది వాళ్ళ బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్.